కృష్ణుడికి ఇష్టమైన భోజనం సిద్ధంగా ఉన్నా ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు. ఎందుకో ఈ చిన్న కథ వింటే మీకే తెలుస్తుంది. ఒకరోజు గోకులంలో యశోదమ్మ ఎంతో ప్రేమగా కృష్ణుడికి భోజనం సిద్ధం చేసి వడ్డించింది. అమ్మ ప్రేమగా భోజనం నోట్లో పెడుతుంటే చిన్న కృష్ణుడు తినడమే లేదు. మౌనంగా ఉన్నాడు. అమ్మ అంది, కృష్ణయ్య, తిను తండ్రి, నీకిష్టమని నేనే స్వయంగా ఇవి సిద్ధం చేశాను అని. కృష్ణుడు తినకుండా మౌనంగా చూస్తానే ఉన్నాడు. యశోదమ్మకి కోపం వచ్చి, వెన్న దొంగలించడానికి మాత్రం ఊరంతా తిరుగుతావు, నీకోసం ప్రేమగా పెట్టింది మాత్రం తినవా అని కోప్పడింది. అదే సమయంలో ఒక పేద బ్రాహ్మణుడు అతని భార్య ఆకలితో ఆ పరమాత్ముని తలుచుకుంటూ వాళ్ళ ఇంటి గుమ్మం ముందుకొచ్చారు. అప్పుడు కృష్ణుడు ప్రేమగా, అమ్మా, ఈ భోజనం వారికి ఇవ్వు, ఇది నాకంటే వారికే అవసరం అని అన్నాడు. యశోదమ్మ కృష్ణుని మాటలు విని అర్థం చేసుకొని ఎంతో సంతోషంతో ఆ భోజనాన్ని ఆ పేద దంపతులకి ఇచ్చింది. బాగా ఆకలిగా ఉన్న ఆ దంపతులు యశోదమ్మ ఇచ్చిన భోజనాన్ని ఆనందంగా స్వీకరించారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన వెంటనే యశోదమ్మ పరిగెత్తుకుంటూ కృష్ణుని దగ్గరికి వెళ్ళి హత్తుకుని మనసులో క్షమించమని కోరుకునింది. ఈ చిన్న కథ మనకు ఎన్నో సందేశాలు ఇస్తుంది. ఏంటంటే, కృష్ణుడు తను తినదగిన దాన్నే పంచాడు. నిజమైన ఆనందం పంచుకోవడంలోనే ఉంటుందని చూపించారు. ఆయన హృదయం ఎంత దయతో నిండిందో ఈ కథ మనకి నిదర్శనం. కృష్ణుడు చెప్పిన ధర్మం ఊరికే కాదండి, ఆయన ఆచరించే మనకు చెప్పారు. మనకి వీలుండేది మనం పాటిస్తాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే భక్తిమయం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.